కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్ జోహార్. కామ్రేడ్ సంతాప సూచికగా ప్రతి ఒక్క కామ్రేడు ఒక క్రమ పద్ధతిలో వచ్చి వారికి నివాళులు అర్పించాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. సుధాకర్ రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ సిపిఐ సిపిఐ. చాడా శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సూచికగా మండల సమితి పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అంజ స్వామి గారు, మరి జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి గారు, మరి కౌన్సిల్ సభ్యులు తేర్ల సత్యనారాయణ గారు, మరియు చాడా శ్రీధర్ రెడ్డి గారు, మరి వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు, మరి కామ్రేడ్లు, మరి చిగురుమామిడి మండల పక్షాన అందరికీ నా యొక్క విప్లవ జోహార్లు. సురవరం సుధాకర్ రెడ్డి తన జీవిత శైలి, రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుండి ఏఐఎస్ఎఫ్ ఉద్యమానికి ఆయన శైలిలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఒక అగ్రగామిగా ఆయన చేసిన సేవలను మరవలేము. కాబట్టే ఈరోజు ఆయన సంతాప సూచకంగా మనం ఈ నివాళులు అర్పించడము. మరియు ఆయన విద్యార్థి దశ నుండి మరియు మహబూబ్ నగర్ సొంత గ్రామమైన రాఘవాపురంలో, మరి కొల్లాపూర్ మండలమైన, మరి చదువు కొరకు కర్నూలు దగ్గర ఉన్నటువంటి వాళ్లకు సౌకర్యార్థము కర్నూలుకి వచ్చి అక్కడ విద్యాభ్యాసం చేసి మరి ఏఎఫ్లో చేరి ఒక ఉద్యమాన్ని అనేది కమ్యూనిస్ట్ పార్టీ వైపున చేరడం అనేది జరిగింది. దాన్ని గతముగా తీసుకొని పార్టీకి పెద్ద చేయుతగా ఇచ్చి మరియు సాయుధ పోరాట రైతాంగానికి కూడా మరి ఆయన ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి మరి 18 సంవత్సరాలు ఉన్న వయసుకే ఒక ఓటు హక్కు అనేది కల్పించే దానిలో కూడా ఆయన పాత్ర పెద్ద ఎత్తున ఉన్నది. మరి అటువంటి దానికి కూడా ఆయన ఒక న్యాయ వ్యవస్థకు హైదరాబాద్ కూడా చేరుకొని న్యాయ లా అనేది కూడా వృత్తి కోర్సు కూడా జరిపించినాడు. మరి అదే విధానంగా కూడా మరి ఒక పత్రికా ఎడిటర్ను కూడా గోల్కొండ పత్రికను కూడా నడిపించినటువంటి చరిత్ర ఉన్నది మనకు అప్పుడు ఆ నైజాం ప్రభుత్వంలో. మరి అదే విధానంగా కూడా ఆయన నల్లగొండ మరి మహబూబ్ నగర్ నుండి కూడా 2 సార్లు ఎంపీగా చేసి మరి కమ్యూనిస్టు పార్టీకి అగ్రనేతగా ఉండి జాతీయ స్థాయిలో కూడా ఆయన జాతీయ కార్యదర్శిగా కూడా 7 సంవత్సరాలు కూడా ముందుకు కొనసాగించి కమ్యూనిస్టు పార్టీని ముందుగా తీసుకుపోయినందుకు ఆయనకి ఈ రోజున ఘనమైన నివాళులు అర్పిస్తూ చిగురుమాడి మండలం సమితి పక్షాన ఆయనకు రెడ్ సెల్యూట్ చెప్పుకుంటూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు, అమర్ రహే జోహార్ సుధాకర్ రెడ్డి గారు, అమర్ రహే సురవరం సుధాకర్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈరోజు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాపం చిగురుమామిడి మండలం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఒక మారుమూల ప్రాంతంలో కంచుపాడు అనే గ్రామంలో జన్మించి మహబూబ్నగర్ జిల్లా వారిది ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. అతడు మరి అప్పుడున్నటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు ఆ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఒక గోలుకొండ పత్రికను
ఆయన నడిపించిన తరుణంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు మరి కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై మరి విద్యార్థి సంఘంలో యువజన సంఘంలో మరి పనిచేసినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాల కోసం మరి రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరి కమ్యూనిస్ట్ పార్టీకి అంచెలంచెలుగా ఎదిగి మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో అంటే వివిధ దేశాల్లో కూడా పర్యటించి అధ్యయనం చేసి కార్మికుల, కర్షకుల, బడుగు బలహీన వర్గాల రక్షణ నిలబడి మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు నల్గొండ పార్లమెంటు సభ్యులుగా మరి 2 పర్యాయాలు గెలిచి పార్లమెంటులో దానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల కోసం మరి నిత్యము ప్రశ్నించి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. పార్లమెంటులో ఒకవైపు గలం విప్పి మరి ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసి ప్రజల కోసం ముందుండి నడిపించినటువంటి ఒక గొప్ప మహనీయుడు. మరి పార్లమెంటులో మరి గర్భిణీ స్త్రీలకు అంటే బాలంతలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చట్టంలో కూడా కొట్లాడినటువంటి వ్యక్తి. అదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు మరి పనులు కల్పించాలనే దానిలో కూడా అప్పుడు ఎంపీగా ఆయన గొంతును పార్లమెంట్లో వినిపించడం జరిగింది. ఒక రకంగా మరి ప్రజల పక్షాన ఉండి సమాచార హక్కు చట్టం అయితేనేమి ఇంకా అనేక స్థాయి సంఘాల్లో చైర్మన్గా ఉండి కూడా మరి ప్రజల సమస్యల కోసం పార్లమెంటులో మరి గొలం విప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ చట్టాలు కూడా అమలవుతున్నాయంటే ఆనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఆ పార్లమెంట్లో కొట్లాడినందువల్ల ఇవాళ ఆనాడు భారత ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు ప్రజల బడుగు బలహీన వర్గాల పక్షాన ఈ యొక్క రాష్ట్రంలో మరి అనేక పోరాటాలు, విద్యుత్ పోరాటాలు అయితేనేమి, విద్యుత్ పోరాటం బషీర్బాగ్లో 7-8 మంది మరి రైతులను కాల్చి చంపినప్పటి ప్రభుత్వంలో అలుపెరగని పోరాటం అది. అప్పుడు చేసినటువంటి గొప్ప మహా వ్యక్తి. అతని మన నుండి దూరమై ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మన కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటుగా మనం అందరం భావించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఈ చిగురుమాడు మండలానికి మరి ఆయనకు చాలా సంబంధం ఉన్నది. గతంలో మరి చాడ వెంకటరెడ్డి గారు ఎంపీగా ఇక్కడ మన పార్టీ వైపు నుంచి నిలబడినప్పుడు మరి ఆయన వచ్చి ప్రచారం చేసి ఎంపీగా జడ్పీసీగా గెలుపొంది అనేక సార్లు ఈ యొక్క ప్రాంతంతో సంబంధం ఉన్నటువంటి మన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన మన నుండి దూరమవడు మనకు చాలా బాధాకరం. ఏదేమైనా ఆయన ప్రాణం ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ జెండా కిందనే పోరాటం చేసి మన ప్రాణాలను కూడా ప్రాణం పోయేంత వరకు కూడా ఎర్ర జెండాను మరవనటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఆశయాలను మన అందరం కమ్యూనిస్టులుగా మరి ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలని కోరుతూ మరి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం, సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేసి నివాళులు అర్పించగలిగిగా కోరుతున్నాం. శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా